పెట్టిండు. డెడ్ అంటే మీరు ఎట్లా చేసినా నడుతుంది. కస్టమర్ ఆన్ ఇచ్చిండుగా, మళ్ళీ కస్టమర్కి అయితే ఆన్ ఇవ్వాలిగా, ఎట్లా మరి? అందుకే చెప్తా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇదైతే ఇప్పుడు ఆన్ ఉంది ఫోను, కస్టమర్కి అయితే ఆన్ వేయాలి. ఎట్లా మరి? ఇప్పుడు ఇసుంటి ఫోన్ వచ్చిందనుకో, మీరు ఎట్లా చేస్తారు? ఇక డెడ్ రిస్క్ తీసుకుంటారు. స్టార్టింగ్లో తీసుకోవాలి. ఇప్పుడైతే మనమైతే నేనైతే ఎప్పుడు చెప్పాలి డెడ్ రిస్క్, వీటిలకు చెప్పాం. దేనికైనా ఐఫోన్ కూడా చెప్పాం. కొన్ని చెప్తా, కొన్ని వాటర్ డ్యామేజ్ అని కాదు కానీ అంటే కొన్ని ఉంటాయి. డిఫాల్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకో, అది అయితే అని మనకు తెలుసు. అట్లా చేద్దాం. స్పీకరు, మైక్, రింగర్ కావచ్చు, చూద్దాం. అంటే ఆన్ అయినప్పుడు టీడీ నన్ను రావాలగా, అది రాలేదు. ఈ రింగర్ కూడా ఉంది దీనికి. ఓకే, రావట్లే. ఒక్కసారి చూద్దాం. సిపియు దీనికి డిఫాల్ట్ లోగో వచ్చినట్టే. ఇవి ఏంటంటే ఈ అంటే ఈసుంటి కనెక్టర్కి ఫోన్లు ఆన్ కావన్నట్టు. ఇదైతే ఇంకా చూడండి, షీల్డ్ కూడా కట్ చేయలే. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న అంటే ఫోన్లు మనము చేస్తే అమౌంట్ చాలా చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఇది కస్టమర్కి ఒక 2-5 దాకా చెప్పుకోవచ్చు. దీనికి గ్లూ ఉంటుంది, చూద్దాం. కొద్దిగా ఉంటుంది, కొద్దిగా. ఓకేనా? స్పీడ్గా చేద్దామా? మన స్టెన్సిల్ ఎందుకు ఇది అవుతుంది? ఇది కనబడుతుందా? కరెక్ట్ లేదు, దీనికి గ్లూకమ్ లేదు. కాకపోతే లోపట్ల కంపల్సరీ ఉంటుంది. కొంచెం ఇక్కడ నుంచి గ్యాప్ ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి తీస్తున్నాం మనం. 30 to 40 seconds. మళ్ళీ ఇక్కడ యూఎఫ్ఎస్ ఉందిగా, యూఎఫ్ఎస్లకు పోవద్దు హీట్, ఇంతే మందంలో తిరగాలి. ఇప్పుడు ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి, ఒక్కసారి పంక్చర్. ఇప్పుడు బ్యాక్ సైడ్లో కొట్టాలి హీట్. ఫ్రంట్కి అయింది, బ్యాక్ సైడ్లో హీట్ కొట్టుకుంటూ పోవాలి మనం. ఓకే, మీరు జూమ్ చేసిరనుకో ఇంకా దగ్గరికి, అంటే మన ఐరన్ ఎక్కడికి పోతుంది అనేది తెలుస్తుంది. జూమ్ అవుట్లా మీకు ఏర్పడది. ఓకే,
విక్ కొట్టేద్దాం. ఫోల్డ్ చేసుకోవాలి. ఉంటుంది, ఈజీగా పోతుంది, అంత అంత హార్డ్ ఉండదు. ఇంతకుముందు తీసింది OnePlusలో హార్డ్ ఉంటుంది అన్నట్టు, అది ఇది సింపుల్గా వెళ్ళిపోతుంది. కొద్దిగా అప్డేట్ అయ్యిండాడు కంపెనీ వాడు. చాలా ఇలా ఒక 10 టైమ్స్ ఆ ఫ్లక్స్తోని మెత్తగా వడగొట్టాలి. ఎప్పుడైతే అది మెత్తగా అవుతుందో అప్పుడు ఇట్లా ఐరన్తోని కొంచెం 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 అనుకుంటా పోండి. స్క్రాచెస్ పడుతున్నాయి అనుకోండి, మీ ఐరన్ ఖరాబ్ అయినట్టు. ఐరన్ బిట్టు చేంజ్ చేసుకోవాలి. ఇలాంటి ఐరన్ కొన్నప్పుడు ఒక 5-10 బిట్లు తీసుకొని పెట్టుకోవాలి. లేదనంటే ఏమవుతుందంటే మళ్ళా కొందామంటే అది కుదరదు, అంటే ఉండిపోతాయి. ఇప్పుడు ఐరన్ ఎంత 500 హీట్ ఉన్నది, బ్లోవర్ది ఎంత 250. ఏది బెస్ట్? టెంపర్డ్ దేంతో ఎక్కువ కాదు, బ్లోవర్తో అన్నప్పుడు ఇలా బ్లోవర్తో పట్టుకున్నా నేను ఐసీని, ఇలా కొట్టుకుంటూ పోవాలి. అంటే ఫస్ట్ మనం ఐరన్ కొట్టాలి బ్లేడ్తో. దీనికి క్లీనింగ్ చేసే మెథడ్కి ఒక 3-4 టైప్స్ ఉన్నాయి. ఈ 4 నెంబర్ బ్లేడ్తో ఉన్నది, పీపీడీతో డౌన్గ్రేడ్ చేసి బ్లోవర్తో చేయొచ్చు. మనం దేనికన్నా వాడచ్చు. ఇక సిపియూలకు ఎందుకు వాడతామంటే అవి ఇప్పుడు ఏం చేయాలి, పీపీడీ తీసుకోవాలా, కొద్దిగా కొంచెం షైన్గా మన ఏది బాల్ చిన్న చిన్న బాల్స్ తయారైతాయి. ఏమైనా తుక్కున్నది అనుకోండి, ఫస్టే క్లీన్ చేసుకోవాలి. లేదనంటే ఆ బాల్ రాదు మళ్ళా. ఓకే, ఇది మిర్రర్ ఇమేజ్. ఇప్పుడు చూడండి, లోపల చూసుకోవాలి మనం. ఓకేనా?
చూడండి ఎట్లా నేను ఫ్లక్స్ దాకిస్తున్నా, నిడిల్ దాకద్దు ఐసీకి. ఇప్పుడు కొంచెం ఏరెక్క అనుకోవాలి, అది కూడా 20 సెకండ్స్ తర్వాతనే అనాలి. లేదనంటే 10 సెకండ్ లోపల అన్నది అనుకో ఐసీ కూర్చోదు, అది మళ్ళీ ఎటో పోతుంది ఐసీ, మళ్ళీ రీబాల్ చేయాల్సి వస్తుంది మీకు. హీట్ సింక్ నిమిషాలు. బిగించినాక వస్తుంది. ఓకే, ఇంతకుముందు అయితే రాలే. ఇప్పుడు కూడా కెమెరా కూడా చెక్ చేద్దాం. ఓకే, ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా. ఓకే, 90% ఫ్రంట్ కెమెరానే పోతుంది. ఓకే రైట్.